పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. జట్టులోని కీలక ఆటగాళ్లు మాజీ కెప్టెన్లైన బాబర్ అజం, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రీదులను రాబోయే బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనలకు ఎంపిక చేయలేదు. అంతర్జాతీయ వేదికలపై వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టును పునరుద్ధరించే దిశగా పాకిస్తాన్ సెలెక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిణామం పాక్ క్రికెట్ లో ఒక కీలక మార్పునకు సంకేతంగా భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో వివిధ ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించిన ఈ ముగ్గురు ఆటగాళ్లు పాకిస్తాన్ లైనప్ లో కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. సొగసైన బ్యాటింగ్ లో నిలకడైన పరుగులు చేయడంలో పేరుగాంచిన బాబర్ అజాం తో పాటు పోరాట పట్టిమ కలిగిన వికెట్ కీపర్ బ్యాడ్మింటన్ మహమ్మద్ రిజ్వాన్ టీ20 అంతర్జాతీయ జట్టు నుంచి తప్పించారు. మరోవైపు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి ప్రధాన అస్త్రంగా ఉన్న షాహీన్ అఫ్రీదీని వన్డే జట్టు నుంచి పక్కన పెట్టారు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమించడం, రిజ్వాన్ నాయకత్వంలోని టీ20 సిరీస్ లో ఒక్క విజయం కూడా నమోదు చేయకపోవడం వంటి నిరాశాజనకమైన పరిస్థితుల తర్వాత ఈ ప్రక్షాళన చర్యలు ఆడటంలో బాబర్, రిజ్వాన్ లో నెమ్మదైన బ్యాటింగ్ శైలి జట్టుకు అవరోధంగా మారిందని విమర్శలు తరచూ ఆరోపిస్తున్నారు.